ఓజీ మూవీ రివ్యూ 2 నెలల కిందట వచ్చిన హరిహర వీరమల్లు కూడా వారిని తీవ్ర నిరాశకు గురిచేసింది. కానీ తమ ఆకలి తీర్చే సినిమా అవుతుందని దే కాల్ హిమ్ ఓజీ మీద చాలా ఆశలు పెట్టుకున్నారు ఫ్యాన్స్. వారి నిరీక్షణకు తెరదించుతూ ఎట్టకేలకు థియేటర్లలోకి దిగాడు ఓజాస్ గంభీర. మరి తన అభిమాన కథానాయకుడిని దర్శకుడు సుజీత్ ఎలా చూపించాడు? అతను తనలాంటి వీరాభిమానుల కడుపు నింపాడా? ఆకాశాన్నంటే అంచనాలను ఓజీ అందుకుందా? తెలుసుకుందాం పదండి. జపాన్లో సమూరాయిల సమూహంలో పెరిగి పెద్దవాడవుతూ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న అతను అక్కడి నుంచి అనుకోని పరిస్థితుల్లో శరణార్థిగా ముంబైకి బయలుదేరతాడు. ఆ ప్రయాణంలో తన మనుషులను, తన సంపాదనను కాపాడిన ఓజాస్ను సొంత కొడుకులా చూసుకుంటాడు సత్యదాదా. ముంబైలో పోర్టు పెట్టి వేల మందికి ఉపాధి కల్పించిన సత్యదాదాను ఓజాస్ జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తుంటాడు. అలాంటి వాడు కొన్ని కారణాలతో సత్యదాదాకు దూరమై ముంబైని వదిలేసి వెళ్ళిపోతాడు. 10 ఏళ్లకు పైగా ఆ నగరం వైపు చూడడు. కానీ ఓమిబావు అనే మాఫియా డాన్ కారణంగా సత్యదాదా కుటుంబంలో అనుకోని పరిణామాలు చోటు చేసుకొని పోర్టు ప్రమాదంలో పడ్డ స్థితిలో ఓజీ తిరిగి రావాల్సిన పరిస్థితి తలెత్తుకుంది. ఇంతకీ ఓమి ఎవరు? అతడి లక్ష్యమేమిటి? తన వల్ల సత్యదాదాకు వచ్చిన కష్టమేంటి? ముంబైకి తిరిగొచ్చిన ఓజీ ఓమిని ఢీకొని గెలిచాడా? అన్ని సమస్యలను పరిష్కరించాడా అన్నది మిగతా కథ. కథనంలోనే బలం ఉంటే అద్భుతాలు ఆవిష్కృతమవుతాయి. ఓజీ ప్రోమోలు చూస్తే పైన చెప్పుకున్నట్లే ఒక సగటు అభిమాని కోణంలో పవన్ నుంచి ది బెస్ట్ రాబట్టుకోవడానికి సుజిత్ ఏం చేయాలో అంతా చేసినట్లు అనిపిస్తుంది. అయితే అభిమానులను దాటి సగటు ప్రేక్షకులను మెప్పించడానికి ఏం చేశారన్నదే అంతిమంగా సినిమా ఫలితాన్ని నిర్దేశిస్తుంది. ఈ విషయంలో సుజిత్ తడబడ్డాడు. అతనేమీ కసరత్తు చేయలేదని అనలేం. తన కష్టాన్ని తక్కువ చేయలేము. కానీ గ్యాంగ్స్టర్ డ్రామా అనే ఊబిలో పడిపోవడంతో కథ పరంగా కొత్తగా అతను చేయడానికి పెద్దగా ఏమీ లేకపోయింది. ఇప్పటికే చాలాసార్లు చూసిన కథలనే అటు ఇటు తిప్పి చూపిస్తున్నట్లు అనిపిస్తుందే తప్ప కొత్త ఫీలింగ్ ఏమీ కలగలేదు. కథ సంగతి పక్కన పెడితే సినిమా అంతా పవర్ స్టార్ను హైలైట్ చేస్తూ ఒకటే ఎలివేషన్లు, యాక్షన్ సీక్వెన్స్లు. అవి అభిమానులకు కావాల్సినంత కిక్కు అయితే ఇస్తాయి. కానీ తెర వెనుక తమనిచ్చిన సపోర్ట్తో ఫ్యాన్ మూమెంట్స్ వరకు మంచి మార్కులు కొట్టేసిన సుజీత్ ఓజీని అందరూ మెచ్చే చిత్రంలా తీర్చడంలో మాత్రం తడబడ్డాడు. గ్యాంగ్స్టర్ డ్రామాలు అనగానే ఎంత ట్రెండీ డైరెక్టర్ అయినా ఒక మూసీలోకి వెళ్లే సినిమాలు చేయాల్సి ఉంటుందనడానికి ఓజీ మరో ఉదాహరణగా నిలుస్తుంది. జపాన్ నేపథ్యం తీసుకొని సామురాయిల శిక్షణలో రాటుదేలిన కుర్రాడిగా హీరో పాత్రను కాస్త భిన్నమైన నేపథ్యంలో మొదలుపెట్టి ఆశలు రేకెత్తించినా ఆ తర్వాత వ్యవహారం అంతా పాతగానే అనిపిస్తుంది. అనామకుడిలా ఒక సామ్రాజ్యంలో అడుగుపెట్టే హీరో అందరినీ గడగడలాడించే స్థాయికి ఎదగడం, అనుకోని పరిస్థితుల్లో ఆ సామ్రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళి కొంతకాలానికి తిరిగి రావడం, మళ్ళీ తన ఆధిపత్యాన్ని చాటడం, ఇలా అలవాటైన ఫార్మెట్లో సాగిపోయింది. అయితే కథ సంగతి ఎలా ఉన్నా సూపర్ స్టైలిష్గా కనిపించే పవన్ కళ్యాణ్కు బలమైన ఎలివేషన్ సీన్లు పడటం, యాక్షన్ ఎపిసోడ్లు పేలిపోవడంతో ఓజీ పవన్ అభిమానులకు కాక మాస్ ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తుంది. విపరీతమైన బిల్డప్ తర్వాత వచ్చే ఓజాస్ సన్నివేశం బాగానే పేలింది. దాన్ని మించి ఇంటర్వెల్ ఎపిసోడ్ గూస్ బంప్స్ ఇచ్చింది. సినిమాలో మేజర్ హైలైట్ ఇంటర్వెల్ ఎపిసోడే అనడం సందేహం లేదు. ఇలాంటి ఎలివేషన్ సీన్లు కొత్తేమీ కాదు. కానీ అదేమీ చూడని సన్నివేశం కాదు. అయినా సరే మాస్ ప్రేక్షకులకు అది పూనకాలు తెప్పించింది. దర్శకుడు, కెమెరామాన్, మ్యూజిక్ డైరెక్టర్ ముగ్గురు కలిసి తమ బెస్ట్ ఇచ్చారు ఆ ఎపిసోడ్లో. ఓజీ సినిమాకు తెర ముందు పవన్ హీరో అయితే తెర వెనక కథానాయకుడు తమనే. జైలర్, లియో లాంటి సినిమాలకు తన సమాధానం ఓజీ అంటూ తమన్ అంత ధీమాగా ఎందుకు చెప్పాడో ఓజీ థియేటర్లలో అడుగుపెట్టిన తొలి నిమిషం నుంచే అర్థమవుతుంది. బీజిఎంతో అతను తాండవం ఆడేశాడు. సూపర్ స్టైలిష్గా సాగుతూ ప్రేక్షకులకు గూస్ బంప్స్ ఇచ్చింది స్కోర్. పాటలు, బీజిఎం అన్నీ మిక్స్ అయిపోయి ఒక టెంపోలో సాగుతాయి. ఎలివేషన్ సీన్లలో తమన్ బీజిఎం మోతెక్కిపోయింది. రవి కే చంద్రన్ ఛాయాగ్రహణం కూడా సూపర్బ్. విజువల్స్ కంటికి ఇంపుగా అనిపిస్తున్నాయి. సుజిత్ అభిరుచికి తగ్గట్లుగా స్టైలిష్ విజువల్స్తో సినిమాకు మంచి లుక్ తీసుకొచ్చారు రవిచంద్రన్. నిర్మాణ విలువలకు డోకా లేదు. చాలా రిచ్గా తీశారు. ఇక రైటర్ కమ్ డైరెక్టర్ సుజిత్ తన అభిమాన కథానాయకుడిని ఎంత స్టైలిష్గా చూపించాలి, ఎలాంటి ఎలివేషన్లు ఇవ్వాలి అన్న దాని మీదే ఎక్కువ ఫోకస్ పెట్టినట్టు అనిపిస్తుంది. ఈ విషయంలో అతను విజయవంతం అయ్యాడు. తన టేకింగ్ చాలా బాగుంది. యాక్షన్ ఎపిసోడ్లు, ఎలివేషన్ సీన్లు బాగా తీర్చిదిద్దుకున్నాడు. కానీ తన కథలో కొత్తదనం చూపించలేకపోయాడు. కథనం కూడా కొంచెం ఎగుడు దిగుడులా సాగుతుంది.